ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియ దైవ జనాంగమా, మరి సాయంకాల సమయంలో మరి మంచి వర్తమానంతో మీ ముందుకి రావాలని ఇష్టపడుతున్నాను. తప్పక శ్రద్ధగా వాక్యాన్ని విని దీవెనలు పొందండి. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి నిజమే, ఆయన ప్రేమ మనలను ఆదరిస్తుంది. మరి దేవాది దేవుడు మనకు ఈ దినం మరి ప్రేమ అనే అంశం మీద మీతో నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. మరి శ్రద్ధగా మరి దేవుని వాక్యాన్ని మరి లేఖనంలోనికి మనము వెళదాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 16వ వచనంలో ఈ విధంగా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా మరి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అది ఎంతంటే అది అనంతము, విశాలము, ఆకాశ మహాకాశాలను పట్టజాలదు, ఈ భూలోకమే పట్టజాలదు. మరి అలాంటి గొప్ప ప్రేమ యేసుక్రీస్తు మన పట్ల ఉన్నది. మరి నీకు దేవుని పట్ల ఎలాగుంటున్నది? నిజముగా ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన ప్రేమను మనం తెలుసుకోగోరుచున్నాం. ఆయన ప్రేమ మరి ఎంతో ప్రేమించెను. దానికి మరి నిజంగా మరి అవధులు లేని ప్రేమ. మరి మనుషులకు అందరికీ కూడా అవధులు కలిగినటువంటి ప్రేమ, అవధులే లేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. మరి నిన్న నేడు ఏకరీతికున్నటువంటి గొప్ప దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. ఏమంటున్నదంటే మరి దేవునికి మరి అక్కడ అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా మరి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే మనకు రక్షణే లేదు. ఆయన రక్తంలో మనం కడగకపోతే రక్షణే లేదు. మరి ఆయనందు విశ్వాసమే లేకపోతే రక్షణే రాదు. నువ్వు రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని దేవునిలో మరి ప్రభు సంస్కారములో పాలు పొందుతున్న నీవు, నేను, అందరము కూడా మనం ఏం చేయాలంట? మరి ఇతరులను ప్రేమించాలి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనక మనం ఇతరులను ప్రేమించాలి. మరి ఈ లోకపు ప్రేమ వ్యర్థము. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, మరి లోకములో ఉన్నటువంటి ప్రేయసి మరి ప్రేమ, మరి అన్ని కూడా వ్యర్థమే. దేవుని ప్రేమ ముందు ఇవన్నీ వ్యర్థమే. అయితే దేవుని ప్రేమ నువ్వు రుచి చూసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఎంతో లోకాన్ని ప్రేమించాడంట. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? నాకేం చేస్తున్నాడే, నాకు ఈ సమస్య నుంచి తొలగిస్తాడా అని చూస్తున్నావా? నాకు ఒక ఉద్యోగము చాలు, ప్రభు నాకు ఉద్యోగాన్ని ఇస్తే అదే చాలు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తే అదే చాలు, నాకు సంపదిస్తే అదే నాకు చాలు, ఇలా అనుకొని నీవు దేవునిలో ఉంటున్నావా? నిజమే, దేవుని మరి ప్రియ జనాంగమా, దేవుడు మనకు అనేక కార్యాలను మన పట్ల జరిగిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే మనము
జీవిస్తున్నాం. దేవుని ప్రేమలో మత్సరం ఉండదు, డంబం ఉండదు. అయితే మనుష్య ప్రేమలో మత్సరం ఉంటున్నది. కనుకనే దేవుడికి మరి మనం ఏం చేయాలి? మరి ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రాణము పెట్టినంతగా మనలను ప్రేమించాడంట. దేవాది దేవుడు నిన్ను నన్ను మరి ఆయన శాశ్వత ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియ తండ్రి, తల్లి, సహోదర, సహోదరి, నువ్వు ఏ చోటునున్నా, మరి ఎక్కడున్నా నువ్వు దేవునికి ఎలా ఉండాలంట? మరి భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు నిన్ను మరి ఉన్నతమైన స్థాయిలో ఉంచాలంటే దేవునికి నీవు ఆయన ప్రేమను మరి నువ్వు రుచి చూసి ఉండాలి. అలాంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు. నిజమే, మరి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. తన ప్రాణము పెట్టునంతగా ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రము కలుగునగాక. ఆయన ప్రాణాన్నే పెట్టాడు మన కొరకు. కల్వరిగిరిలో ఆయన చివరి రక్తపు బిందువు వరకు ఆయన మరి కార్చాడు. నీ కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుడు ప్రభు అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఒక మరి మతస్థులకే కదా, అసలు మతమే కాదు. యేసుక్రీస్తు అంటే మార్గము. నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. నిజమే, దైనందిన జీవితంలో మనము ఎంతో మంది మనమును మరి ప్రేమను మనం చూస్తాం. తల్లిదండ్రుల ప్రేమ పోగొట్టుకున్నప్పుడు అది చాలా బాధాకరం. మరి చాలా మంది మరి తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేక ఉంటారు. మరి మా తండ్రి చనిపోయినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. ఒక 1 year మరి ఆ యొక్క మరి ప్రతిదినము మరి ఏడ్చుకుంటూ చాలా బలహీన పడిపోయాను. ఎందుకంటే ఆయన నన్ను మరి ఎక్కువగా మరి ఆయన మరి చనిపోయేటటువంటి ముందు ఒక 1 month నాతో ఎక్కువగా గడిపాడు. కనుకనే నాకు మరి తండ్రి ప్రేమ చాలా ఎక్కువ. తండ్రి అంటే మొదట నాకు చాలా భయం ఉన్నది, తర్వాత ప్రేమ ఎక్కువైనది. ఆయన కూడా అలాగే నన్ను చూసుకుంటూ వచ్చాడు. ప్రతి విషయంలో మరి ఆయన నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. అది నేను మరువలేనిది. ఆయన చివరిసారి మరి నాకు ఒక మరి 100 rupees మరి నోటు నాకు ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చి నేను ఆత్మకూరు కాలేజీకి మరి వెళ్ళేదానికి మరి ప్రయాణమయ్యి మరి రెడీ చేసి వెళ్ళేదానికి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అక్కడ వెళ్ళేదానికి పోతున్నప్పుడు మరి నాకు అది చివరి నోటు ఆయన చేత్తో నేను తీసుకోవటము. మళ్ళా ఆయన నేను చూడలేకపోయాను. ఎంత బాధకరం అంటే నిజంగా అంత బాధకరం. దేవునిని మనము మరి దేవుని ప్రేమ మరి తండ్రిలో చూసుకొనగలుగుతాం. మరి ఆ తండ్రి లేనప్పుడు ఆ బాధ, ఆ యొక్క కుటుంబం ఎలా ఉంటున్నది అనేది ఆ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా మందికి తల్లిదండ్రులు లేకపోతే చాలా సంతోషం, ఇష్టానుసారంగా జీవించొచ్చులే అని. నిజమే, అలాగనే చాలా మంది ఉంటున్నారు. అది ఏం మాత్రం మంచిది కాదు. తల్లిదండ్రులు లేనప్పుడు ఇంకా భయముగా నువ్వు జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లోకములో నీకు మర్యాద ఉండదు. ఈ లోకము నిన్ను మరి అక్సెప్ట్ చేయదు. తల్లిదండ్రులు ఉంటేనే నిన్ను గౌరవిస్తుంది. మరి తల్లిదండ్రులు లేనప్పుడు ఆ గౌరవంగా చూస్తారు సమాజంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సమాజంలో మరి అగౌరవంగా చూస్తారు. అది నేను ఎంతో అనుభవించాను. కనుకనే మీకు మీ ముందు నేను చెబుతున్నాను. మరి తండ్రి ప్రేమ మరి ఎక్కువ ఉన్నదని కనుకనే దేవుడు మరి నా ద్వారా మరి ఆయన కోరికలను మరి మా యొక్క రాంపల్లి గ్రామానికి హౌసింగ్ విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. నన్ను చెన్నై పట్టణంలో ఒక మంచి ఇంజనీర్, ఇంటర్నల్ కంపెనీలో మరి చిప్ లెవెల్ ఇంజనీర్గా మరి బీజేలో మరి సౌత్లో కాదు మరి నార్త్లో ఇండియాలోనే మరి ఇంటెల్ కంపెనీ అనేది ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్నది. మరి ఆ ఇంటెల్లో నేను మరి 215 నా ఎంప్లాయీ ఐడి ఇంజనీర్గా పనిచేసేదానికి దేవుడు గొప్ప కృప నాకు ఇచ్చి ఉన్నాడు. నేను ఎక్కడ కూడా ఇంజనీర్ అని చెప్పుకోను.
చాలా మంది అడుగుతున్నారు కనుక మరి నా డిసిగ్నేషన్ నేను చెప్పుకుంటున్నాను. మరి నాది సర్వీస్ ఇంజనీర్గా ఉంటున్నాను. ఇప్పుడు బెంగళూరు యశవంతపురంలో మరి సర్వీస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిప్ లెవెల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బీజీఏ బాల్ గ్రిడ్ మరి అరై అని అంటారు. అంటే చిప్ లెవెల్ చిప్ సెట్ని మరి రీప్లేస్ చేసి మరి ప్లేస్ చేసేటటువంటి పనిలో దేవుడు నాకు గొప్పగా మరి ఇక్కడ బెంగళూరులో కూడా ఇచ్చి ఉన్నాడు. మా పిల్లలకి మంచి మరి చదువునిచ్చాడు. మరి దేవుడికి మరి మహిమ కలుగునగాక. నిజమే, దేవుని తండ్రి ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంతో ప్రేమించాడంట నేను. అయితే నీవు యేసయ్యని ప్రేమిస్తున్నావా? మరి యేసయ్యను నువ్వు మరి ఆయన ప్రేమించేటట్లయితే, ప్రభువా నా సమస్యల నుంచి నన్ను విడుదల దయచేయి, నా కుటుంబము మరి కొరకు నా కుటుంబం అనేక సమస్యల్లో ఉంటున్నాను, ఆ సమస్యల నుంచి విడుదల దయచేయి ప్రభువా. మరి నేను ఒంటరి వాడను, నువ్వు నాకు తోడు రా ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే తప్పక ఆయన నీతో ఉంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు గనక మరి ఆయన్ని నువ్వు ప్రార్థించవచ్చు. ప్రభువా నాకు ఆ సహాయం చేయని అడిగినప్పుడు తప్పక చేస్తాడు. మరి చెన్నై పట్టణంలో అనేకులకి నేను ప్రార్థన చేసినప్పుడు అనేకులు పిల్లలు లేని వారైతేమి మరి పిల్లలు కలిగారు. మరి అనారోగ్యంతో ఉన్న వారికి మరి స్వస్థత ఇచ్చాడు. భయంకరమైన కరోనా సమస్యల్లో కూడా మరి నేను మరి అనేకులకు స్వస్థతను ఇచ్చాడు. ఈ దినం నీవు నేను క్షేమంగా ఉన్నామంటే మరి మన బలము మన శక్తి కానే కాదు, దేవుని కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాం. ఆయన కృపచేతనే నేను ఇలా నిలబడి ఉంటున్నాను. దేవుని నామానికే మహిమ కలుగునగాక. అయితే రెండోదిగా మనం చూసినట్టుగా మరి 1 యోహాను మరి 4:18 ఇలాగున్నది. మరి ఏమనున్నదంటే ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. అంతేకాదు మరి పరిపూర్ణమైన ప్రేమ మరి భయము వెళ్ళగొట్టెను. దేవునికి స్తోత్రం. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు. అది నిజమైన ప్రేమలో భయం ఉండేటటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ కానే కాదు. అయితే నిజమైనటువంటి ప్రేమ మరి భయం ఉండదని ఇక్కడ మరి వాక్యము చదివిస్తుంది. ఎవరి దగ్గరైనా నువ్వు నేరుగా వెళ్ళొచ్చు. అబద్ధాలు ఆడనప్పుడు మరి అసత్యాన్ని పలకనప్పుడు సత్యాన్ని నువ్వు చెప్పేటప్పుడు ఎవరి దగ్గరైనా భయం లేకుండా వెళ్ళి నువ్వు మాట్లాడవచ్చు. మా యొక్క ఎంఎన్సి కంపెనీ రెడ్ కార్పొరేట్ అంటారు, మరి ఇంటెల్ కంపెనీ రెడింగ్టన్, మరి వాటిల్లో నేను దాదాపు మరి 12 years పనిచేసి ఉన్నాను. మరి అంతంత మాత్రాలకి వాటికి అక్కడ మరి కంపెనీలో అడుగు పెట్టడానికి ఆస్కారం ఉండదు. మరి దేవుడు మరి అర్హత కలిగిన కొంతమందికి అక్కడ ఇస్తాడు. ఎంతో మంది నా దగ్గర మరి బీటెక్, ఎంటెక్, ఎంఈ మరి చదివిన వాళ్ళు, మరి బీకామ్ చదివిన వాళ్ళు, కంప్యూటర్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. 6 months ఉండి వెళ్ళిపోతుంటారు. ట్రైనింగ్ రీత్యా మా కాడికి వచ్చి ట్రైన్ అవుతున్నప్పుడు నేను ఎంతో మరి వారి కొరకు ప్రార్థిస్తాను. తల్లిదండ్రుల వారి కొరకు మా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోతేనే ఇన్ని లక్షలు చేస్తాడు, అన్ని లక్షలు చేస్తాడని వాళ్ళు ఎంతో ఎదురు చూస్తుంటారు. అంత సులభము కానే కాదు. సంపాదన అనేది మరి చాలా, మరి నువ్వు ఎంత చేసినా, మరి ఎన్ని మార్కులు తీసుకున్నా నువ్వు మరి నీకు నీకు కష్టపడే గుణం ఉండాలి. నువ్వు పని చేసే గుణాన్ని నువ్వు కలిగి ఉండాలి. మాట్లాడే గుణమే కాదు, మా దగ్గర మాట్లాడే వాళ్ళకి ఆస్కారము లేనే లేదు, పని చేసే వాళ్ళకే ఆస్కారం. ఎవరైనా మాట్లాడితే 10 ల్యాప్టాప్లు తీసి మార్నింగ్ వాళ్ళ ముందు పెడతాను, సాయంకాలము 7 గంటలకు పోతాను. ఒక ల్యాప్టాప్ కూడా చేయరు వాళ్ళు. రిపేర్ చేసేదానికి మళ్ళీ రిపేర్ ఇంజనీర్లు చేస్తామంటారు, సిస్టమ్ ఇంజనీర్లు అని చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు 10 years 20 years చేస్తాడో ఒక 10 బోర్డులు మదర్ బోర్డులు తీసుకుపోయి వాళ్ళు కాడిస్తే ఒక బోర్డు కూడా రెడీ చేయలేడు. నేను 100కి 99 రెడీ చేస్తాను ప్రతిరోజు. అలాంటి హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తి ఇంటల్ నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. మరి అనేకులకి దీవెనకరంగా ఉండేదానికి మరి
మీరు ప్రార్థించండి. నేను కూడా మరి ప్రభు కొరకు మరి ఆయన పరిచర్యను చేయాలి, అనేకులకు ప్రార్థించాలి. నా చేతికిచ్చిన పనిని ప్రభు దీవించని నేను ప్రార్థిస్తాను. ఏదైనా గొప్పలకి కాదు, ప్రభు ఇచ్చినటువంటి పనిని మనము ప్రభు కొరకు చేసేవారిగా ఉండాలి. మన శక్తి, మన బలము ఆయన కొరకు ఖర్చు చేయాలి. సమయం చాలా మంది అయితే సమయాన్ని మరి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలుసు అది సమయం ఎలా మరి టైం పాస్ చేసేదంటే మా కంపెనీలో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది ఎంత బిజీ అనేటువంటి సంగతి. చిప్ లెవెల్లో నువ్వు అవి రిపేర్ చేసి మరి వాటిని ఫిక్స్ చేసేదానికి నీకు టైము చాలదు, అంత బిజీ అవుతుంది. చాలా మంది ఊరికే ఉంటూ బిజీ అని చెప్పుకుంటారు. అది ఏమాత్రం మంచిది కానే కాదు. నిజమైన బిజీ కలిగి ఉండు. నీ కుటుంబం కొరకు నీకు చిన్న పని అయినా తెలుసుండొచ్చు, దాంట్లో నీవు మరి పని చేసేదానికి, ముఖ్యంగా మరి పురుషులు పని చేసేదానికి ఇష్టపడి ఉండాలి. మరి ఆదాము ఏం చెప్పాడంటే, ఆయన కష్టపడి నువ్వు పని చేస్తావు, అది మనకిచ్చిన పని, అది మనం గౌరవించాలి. అది ఏ పనైనా మనం గౌరవించి కుటుంబానికి మనము మరి పోషించే వారిగా మనం ఉండాలి తప్ప వాళ్ళకి భారముగా ఎప్పుడూ ఉండకూడదు. అది మా నాన్న మాకు చెప్పారు. నువ్వు ఏదైనా పని చేయాలంటే ఒక పూట పస్తుండి నువ్వు పని చెయ్యి. అదే నేను ఈ రోజుకి చేస్తున్నాను. కనుకనే దేవుళ్ళు దీవింపబడ్డానికి మొదట కారణం ఏంటంటే, నేను ఒక పూట ఫాస్టింగ్ ఉంటాను. ప్రతిరోజు ఫాస్టింగే. మా నాన్న ఆ రోజు చెప్పిన కాడి నుంచి అది నేను రుచి చూశాను. 3 పూట్ల మరి తింటే నీ మాటలు వేరే అవుతాయి, నీ ప్రవర్తన వేరే అవుతుంది. అది నాకు అర్థమైంది. అది మా తండ్రి ఉపదేశాన్ని నేను మరి మా యొక్క అన్నదమ్ములు పాటిస్తున్నారో లేరు, నేనైతే తప్పక ఈ దినానికి పాటిస్తున్నాను. చనిపోయినది మొదలుకొని ఈ దినం వరకు, అది నేను మరణించేంత వరకు కూడా అది పాటిస్తా. మరి 3 టైం ఎప్పుడు కూడా నేను భోంచేయాలి. మా నాన్న చనిపోక ముందు నేను ఎక్కువగా 3 టైమ్స్ ఎక్కువ భోజనాన్ని చేశాను. భోజనానికి ఎక్కువ ఇష్టపడేవాడిని. అతి గారాభంగా నన్ను పెంచారు. మా కుటుంబంలో అందరూ కూడా నన్ను అలాగనే పెంచారు. కనుకనే మరి దాన్ని నేను క్రమక్రమంగా ఏం చేశానంటే, దేవుని కొరకు మరి నాకు దేవుడు ఆలోచన చేత ఆయన్ని ప్రతిదీ కూడా మరి ఈ యొక్క ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే సమయం చాలా ప్రాముఖ్యంగా మనము మాట్లాడాలి. వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, ఇతరులకు చెబుతున్నప్పుడు దేవునితో మరి సూటిగా మరి ప్రతి వ్యక్తిని మరి తాకే రీతిగా ఉండాలి. అది దేవుడే అనుగ్రహిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. మరి 1 పేతురు 4:8 ప్రేమ అనేక పాపములు కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. ఏం చేయాలంట? ప్రేమలో అనేక పాపాన్ని కప్పివేయాలి. నిజమే కదా? నువ్వు ఇతరులు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ద్వేషించవు. ద్వేషం ఎందుకు వస్తుందంటే, నీకు ప్రేమ లేనప్పుడే ద్వేషం వస్తుంది. నిజమైన మరి ప్రేమలో ద్వేషము ఉండదు. మరి గలతీ రాసినటువంటి పత్రిక 5:22 ఉన్నది, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మరి దయాలత్వము, మరి మంచితనము, విశ్వాసము, మరి సాత్వికము, ఆశ నిగ్రహము. ఈ ఫలాలన్నీ కూడా తెలుసు. వీటన్నిటిలో కూడా ప్రేమ అనే ఫలము చాలా గొప్పది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము. మరి నీ సహోదరుని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులు కూడా నువ్వు ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మరి మిమ్మల్ని మరి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ తండ్రి, తల్లి, ఈ దినం మరి నీవు ప్రార్థన చేసినట్లయితే తప్పక ఈ ప్రేమ గురించి చెప్పాలంటే అనేకము ఉన్నాయి. మరి సమయము మరి మరొక వీడియోతో నేను మీకు ముందుకు వస్తాను. ఈరోజు వర్తమానం ఏంటంటే, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. నిజమైన ప్రేమ మరి దేవుని ప్రేమ. ఎంతో ఆయన లోకాన్ని ప్రేమించాడు. కనుకనే ఈ లోకపు ప్రేమ కాకుండా నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లయితే తప్పక దీవింపబడతావు. కనుకనే మరి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. చీకటి కెరటాలలో
కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలు, చెదరిన మనసే నూతనమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నన్ను దాచి కాపాడేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. థ్యాంక్ యూ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.